Send her the heart covered as a gift, and hope that you'll take it into her side. La 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 la. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రోజు నుంచి దసరా స్టార్ట్ అయింది కదండి. సో ఫస్ట్ డే నేను ఏమేం చేస్తున్నానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ రోజంతా ఏం చేస్తామో అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజు ప్రసాదం అయితే కట్టె పొంగల్ చేస్తున్నానండి. ఆల్రెడీ మీతో అంతకుముందు వ్లాగ్లో షేర్ చేసుకున్నాను. సో అందుకని అదేం చూపించట్లేదు. సో ఏమేం చేస్తాను, ఎలా చేసుకుంటాను ఈరోజు అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడే ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకుని ప్రసాదం అది చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగే మొత్తం క్లీన్ చేసాం, మా హస్బెండ్ హెల్ప్ చేశారనమాట. సో నేనైతే ప్రసాదం అవి చేయాలి కదా అని నేను ఇక్కడ వంటగదిలో ఉన్నాను. సో తనేమో మొత్తం క్లీన్ చేస్తున్నారు. సో దసరా ఫస్ట్ డే ఎలా చేసుకున్నామో ఏమేం చేసామో చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ నేను పెసరపప్పు అయితే పెట్టేసుకున్నానండి, ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ రైస్ కూడా వాష్ చేసుకుని పెట్టుకున్నాను, నానబెట్టాను అనమాట. సో ఫస్ట్ నానబెడితే త్వరగా అయిపోతుంది కదా. సో నేను ఆల్రెడీ చూపించానని చెప్పాను కదా. రెసిపీ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. రైస్ కూడా వాటర్లో సోక్ చేసుకుని పెట్టుకున్నాను, చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని ముందే సోక్ చేసుకున్నాను. సో ఈ పెసరపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసేస్తాను కుక్ చేయడం. ఈలోపు మిర్చి అండ్ జింజర్ అవి కట్ చేసుకోవాలి. సో అవి కూడా కట్ చేసేసుకుంటా. ఒక పక్కన కటింగ్ చేసేస్తున్నానండి. అండ్ పక్కన పెసరపప్పు కూడా పెట్టాం కదా, మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. సో ఇలాగా అన్నీ రెడీ పెట్టేసుకుని కుక్ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఇప్పుడు పెసరపప్పు ఆ రైస్లో వేసేసుకుని ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రైస్ వాటర్ నేను వాటర్ క్యాన్ ఉంటుందండి ప్లాంట్స్కి వేసేది, దాంట్లో వేసేసుకుంటాను. సో ఈ వాటర్ వేస్తామన్నమాట. రైస్ వాటర్ కడిగింది, ఏమైనా పప్పులు అవి కడిగినా ఆ వాటర్ ప్లాంట్స్కి వేస్తాము. అయితే అయిపోయిందండి, కొంచెం చల్లారాలి. అండ్ అన్ని రెడీ పెట్టేసుకున్నాను. ఇది చల్లారే లోపు దేవుడి దగ్గర అది క్లీన్ చేసేస్తాను. ఇలా దేవుడి దగ్గర అన్నీ క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. మనకి ప్రసాదం అవి ఏం కావాలో అవన్నీ రెడీగా పెట్టేసుకుని ఇక్కడ దేవుడి దగ్గర అయితే రెడీ చేసేసుకుంటున్నాను. సో సాటర్డే వచ్చింది కదండి ఫస్ట్ డే. సో మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారనమాట. సో ఇలా నేను దేవుడి దగ్గర అయితే మొత్తం క్లీన్ చేసేసుకుని అన్నీ సర్దేసుకుంటున్నాను. లైక్ దీపారాధన అవన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో అలా ముందే పెట్టేసుకుంటే త్వరగా ఈజీగా అయిపోతుంది కదా. అండ్ మధ్యలో ఏమైనా కావాలా అని అవసరం లేదు. సో ఇలాగే దేవుడి దగ్గర సర్దేసుకునే లోపు కుక్కర్ అయితే చల్లారిపోయింది. సో నేను ప్యాన్లోకి రైస్ కొంచెం తీసేసాను. అంటే నేను కట్టె పొంగల్ కొంచెం అండ్ స్వీట్ పొంగల్ కూడా చేద్దామని హాఫ్ తీసుకున్నాను. సో ఇప్పుడు కట్టె పొంగల్కి అయితే పోపు వేసేసాను. సో అయిపోయిందండి. ఇంకా బౌల్లోకి తీసేసుకుని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ స్వీట్ పొంగల్ కూడా సేమ్ అదే ప్రాసెస్, కానీ షుగర్ వేస్తాము అనమాట. అండ్ జీడిపప్పు కిస్మిస్ అది వేస్తాము ఫ్రై చేసి. సో ఇప్పుడు స్వీట్ పొంగల్ కూడా చేసేసుకుంటున్నాను. సో ఇది చేసేసుకుని రెండు బౌల్లోకి తీసుకుని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇలా ప్రసాదాలు అయితే చేసేసుకున్నాను. అండ్ దేవుడి దగ్గర పూజ కూడా స్టార్ట్ చేసేసానండి. సో ఇలాగ అన్నీ రెడీ పెట్టేసుకుంటే మనకి ఏ మధ్యలో లేవకుండా ఉండొచ్చు. అండ్ ఎవరైనా ఉంటే ఓకే, మళ్ళీ మధ్యలో లేవడం ఎందుకని ఇంకా అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను.
ఇలా నా పూజ అయితే అయిపోయిందండి. అండ్ మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇలా పూజ అయిపోయిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అదే అనమాట. సో ఇప్పుడు మా హస్బెండ్కి ఇచ్చేసి నేను కూడా తినేస్తాను. కాలుతుంది. తినేసిన తర్వాత కాసేపు టీవీ అది చూసాము అండ్ వీడియో కూడా కొంచెం ఎడిట్ చేశాను అనమాట. సో అలా అయిపోయింది మార్నింగ్ అంతా. ఏంటి మీ హస్బెండ్ అంతా ట్రెడిషనల్గా ఉన్నారు, మీరేంటి నైట్ డ్రెస్ వేసుకున్నారు అనుకుంటారేమో. నాకు పొద్దున్నే హడావిడి కదండి, అన్నీ చేయాలి కదా. సో అందుకని ఎలాగో నాకు అది కొత్త డ్రెస్ అని చెప్పి ఇంకా నేను వేసుకున్నాను. హలో ఆల్, చూసారు కదండి మార్నింగ్ పూజ హడావుడిగా అయిపోయింది కదా. సో ఫస్ట్ డే కదా, సో కొంచెం హడావుడి అయింది. అన్నీ సర్ది అన్నీ చేసేటప్పటికి లేట్ అయిందనమాట. సో నేను మార్నింగ్ ప్రసాదం అయితే కట్టె పొంగల్ అండ్ స్వీట్ పొంగల్ చేశాను. ఇంకా అదే తినేసారనమాట. సో ఇప్పుడు ఏమైనా స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమైనా స్పైసీగా అలా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంట్లో టోఫు ఉందన్నమాట. ఇది మేము కాస్కోలో తీసుకున్నాము. సో నేను ఎలా ఉంటుందో చూపిస్తానండి, పైన ఎలా ఉంటుందో. సో ఇవైతే 4 వస్తాయి అనమాట ఈ ప్యాక్స్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క ప్యాక్ యూస్ చేసుకునేలా ఉంటుంది. అది నేను ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఈ టోఫుతో స్పైసీ టోఫు మంచూరియా చేద్దాం అనుకుంటున్నాను. టోఫు అయితే ఏం కొంచెం పన్నీర్ టేస్ట్ అలా ఉంటుందండి. ఇదైతే సోయా బీన్స్తో చేస్తారు. సో ఇది కూడా మంచిది అనమాట తింటే. సో అందుకని ఇది లాస్ట్ టైం కాస్కోకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. ఆ వ్లాగ్ అయితే నేను మీతో ఏం షేర్ చేయలేదు కదా, అదైతే నేను ఏం షేర్ చేయట్లేదండి. కానీ నేను కాస్కో నుంచి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చాము. అదేంటో కూడా నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఈ టోఫుతో అయితే మంచూరియా చేసేద్దాం. అది ఎలా చేయాలో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే అన్నీ వాటికి కావాల్సినవన్నీ ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకుంటాను. సో కట్ చేసేసుకున్న తర్వాత అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపించేస్తాను. కాస్కోలో తీసుకుందామని చెప్పాను కదండి, ఇదే అనమాట టోఫు బాక్స్. దీంట్లో 4 ప్యాక్స్ ఉంటాయి. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలాగా 4 ఉంటాయి అన్నమాట. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ప్యాక్ ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇది సోయాబీన్స్, స్ప్రౌటెడ్ సోయాబీన్స్తో చేస్తారనమాట, చాలా మంచిది. సో ఇప్పుడు ఓపెన్ చేసి లోపల ఎలా ఉంటుందో కూడా చూపించేస్తాను. సో చూడండి, సేమ్ పన్నీర్ లానే ఉంటుంది, కానీ కొంచెం బాగా మెత్తగా విరిగిపోతుంది అనమాట ఈజీగా. ఈ టోఫు ఎక్కువ డేస్ ఉండడానికి వాళ్ళు ఏదో వాటర్లో డిప్ చేస్తారండి ఈ టోఫుని. సో ఒకసారి వాష్ చేసేసుకుని నేను పేపర్ నాప్కిన్తో ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకునేలాగా పేపర్ నాప్కిన్తో డ్యాప్ చేస్తున్నాను. సో ఇలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇది కూడా క్యూబ్స్ కింద కట్ చేసేసుకుంటాను. ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాను. ఏమేమి కట్ చేసుకున్నానంటే ఆనియన్స్, క్యాప్సికమ్, గార్లిక్, మిర్చి అండ్ జింజర్ కట్ చేసుకున్నాను. అండ్ టోఫుని కూడా క్యూబ్స్ కింద కట్ చేసేసుకుని బౌల్లో వేసేసుకున్నాను. అండ్ ఫస్ట్ ఈ టోఫుని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. దానికి నేను 1/2 స్పూన్ సాల్ట్ అండ్ 1/2 స్పూన్ కారం అండ్ పెప్పర్, 1/4 స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకున్నాను. అండ్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాను. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. గరిటెతో మిక్స్ చేసుకోకండి, అది ఈజీగా బ్రేక్ అయిపోతుంది అనమాట. టోఫు మెత్తగా ఉంటుందని చెప్పాను కదా. సో ఇలాగ బౌల్ని ఇలా పైకి కిందకి అంటే అది మిక్స్ అయిపోతుంది. ఏంటి ఇంత సన్లైట్ ఎక్కడి నుండి వస్తుంది అని చూస్తున్నారా? నేను చూపిస్తాను రండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఇక్కడ మా కిచెన్లో కూడా ఇలా విండో ఉంటుందని. సో ఇక్కడ నుండి సన్లైట్ వస్తుంది అనమాట. చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి, ఇక్కడ నుండి వస్తుంది. సన్నీగా ఉంది కదా బయట. ఇక్కడ ఇంత సన్నీగా ఉంది, కానీ బయటికి వెళ్తే చాలా చల్లగా ఉంది. చూడండి మా మొక్కలు ఎలా వాడిపోయినాయో.
సో చూసారు కదండి ఏమేమి కట్ చేసుకున్నాను అండ్ ఎలా మ్యారినేట్ చేశాను. సో ఇప్పుడు ఈ టోఫు ఫ్రై చేయాలన్నమాట. సో పాన్ కూడా పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఇది ఫ్రై చేసేద్దాం. ఆ టోఫు చాలా మెత్తగా ఉంటుందండి. సో మనం ఇలా పట్టుకుంటేనే విరిగిపోతుంది అనమాట. జాగ్రత్తగా చేయాలి. సో ఇప్పుడు ఇవైతే ఫ్రై చేసేద్దాం. సో నేను డీప్ ఫ్రైకి ఇలా ఆయిల్ పెట్టేసుకుని దాంట్లో ఈ టోఫు క్యూబ్స్ని అయితే వేసేసుకుంటున్నాను మ్యారినేట్ చేసినవి. సో ఇలాగా ఫ్రై చేసేసుకోవాలండి. అది వెంటనే మనం వేసుకున్న వెంటనే గరిటెతో మిక్స్ చేయకుండా కాసేపు ఆగి మిక్స్ చేసుకుంటే కొంచెం బాగా దానికి ఉన్న మ్యారినేషన్ అంతా వచ్చేయకుండా ఉంటుంది అనమాట. సో కాసేపు అయిన తర్వాత మిక్స్ చేసుకుని ఇలా ఫ్రై చేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఆ టోఫు క్యూబ్స్ని అయితే ఒక పేపర్ నాప్కిన్లోకి వేసేసుకోవచ్చు. సో ఇలా అన్ని క్యూబ్స్ ఫ్రై చేసేసుకుని తీసేసుకుంటున్నాను అనమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా. సో మళ్ళీ ఇంకో పాన్ పెట్టేసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న జింజర్, గార్లిక్ అండ్ మిర్చి వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. పెద్దగా అంటే మనకి తగులుతూ ఉంటాయి కదా. సో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇవి ఫ్రై చేసేసుకున్న తర్వాత క్యూబ్స్ కింద కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకుని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. సో ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటాను. సో ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలన్నమాట మంచూరియాలోకి. సో ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటాయి మధ్య మధ్యలో తగులుతూ. ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు సాసెస్ని యాడ్ చేసుకుంటాను. దానికి నేను 2 స్పూన్స్ టొమాటో కెచప్ అండ్ 2 స్పూన్స్ చిల్లీ సాస్ అండ్ 2 స్పూన్స్ సాయ్ సాస్, 1/2 స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ సాసెస్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటాను. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ పెప్పర్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుంటాను. ఈ సాసెస్ అన్నీ ఆనియన్స్ కల్లా బాగా పట్టిన తర్వాత నేను 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేలోపు మనం కార్న్ఫ్లోర్ మిక్స్ని రెడీ చేసుకుందాం. ఇది ఎందుకంటే మంచూరియా సాస్ అనేది థిక్గా అవ్వడానికి అనమాట. సో ఇలా 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా లిక్విడ్లా ఉండాలన్నమాట. సో నేను ఇప్పుడు చూపిస్తాను. సో నేను చూపించిన దానిలాగా లిక్విడ్లా ఉండాలి. సో ఈ లోపు వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. సో ఈ కార్న్ఫ్లోర్ పేస్ట్ అయితే దాంట్లో యాడ్ చేసేసి ఒక 3-4 మినిట్స్లో అది థిక్గా అయిపోతుందండి ఆ సాస్ అనేది. సో అలా థిక్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా కొంచెం థిక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న టోఫు క్యూబ్స్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా అన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. స్లోగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్తో కూడా గార్నిష్ చేసుకుంటే టోఫు మంచూరియా అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి టోఫుతో మంచూరియా ఎలా చేశాను. టోఫు మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్కి ఇచ్చేసి ఎలా ఉందో టేస్ట్ అడుగుదాము. ఏంటి ఇలా ఉన్నాయి? వేడిగా ఉంది. బాగుంది. చూసారు కదండి మా హస్బెండ్కి కూడా చాలా నచ్చింది. నాకు తెలిసి మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మేము ఇంకా ఇంట్లోనే ఏముంటాము అని చెప్పి ఇలా ప్యాటియోలోకి వచ్చి బయట గార్డెన్ని అండ్ బయట కూడా చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ టోఫు మంచూరియాని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇలా తినేసిన తర్వాత ఇంట్లో బోర్ కొట్టి బయటకు వెళ్దామన్నారు. సో మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నామో మాకు ఇంకా తెలియదండి. వెళ్ళాక మళ్ళీ మాట్లాడతాను.
వింటర్ స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదండి, చూడండి లీవ్స్ అయ్యి ఎలా రాలిపోతున్నాయో అండ్ చెట్లు అయితే అలా ఎల్లో కలర్లో రెడ్ కలర్లో అలా చేంజ్ అయిపోతున్నాయి అనమాట. సో మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. హలో, సో ఇప్పుడు మాకు టైం 6:30 అవుతుందండి ఈవినింగ్. సో ఇంట్లో బోర్ కొడుతుందని అలా బయటకు వెళ్దాం అనుకుంటున్నాము, ఏదో షాపింగ్కి అలాగా. సో ఎక్కడికి వెళ్తాము అనేది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సో వెళ్ళి ఎక్కడికి వెళ్తామో వెళ్ళి ఒకసారి అలా తిరిగేసి వద్దాము. సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. మేము ఇప్పుడైతే టీజే మ్యాక్స్ దగ్గరకు వచ్చామండి. పటేల్ బ్రదర్స్ పక్కనే ఉంటుంది. మేము సడన్గా అనుకోకుండా స్టార్ట్ అయ్యాము కదా, మాస్క్ మర్చిపోయాం అనమాట. సో ఎలాగో మళ్ళీ వెనక్కి వెళ్ళాలా అనుకున్నాము, కానీ కార్లో స్పేర్ ఉన్నాయన్నమాట. సో సడన్గా గుర్తొచ్చి అమ్మయ్య అనుకున్నాం. చూపిస్తాను ఎక్కడ పెట్టాను. ఇక్కడ కార్లో డాష్ బోర్డ్ ఉంటుంది అనమాట. సో ఇందులో గ్లౌజ్, క్యాప్ అవన్నీ ఉంటాయి. సో ఇందులో ఎక్స్ట్రా మాస్క్స్ కూడా ఉన్నాయి. సో మాస్క్ మాస్క్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు టీజే మ్యాక్స్కి వెళ్ళి ఏమైనా ఉన్నాయేమో చూసేసి వద్దాం. మళ్ళీ వచ్చాక కలుస్తాను. బాయ్. టీజే మ్యాక్స్లో షాపింగ్ అయితే అయిపోయింది. పక్కనే పటేల్ బ్రదర్స్ ఉంటుంది. గ్రాసరీస్ కూడా తీసుకుందాము, ఎలాగో వచ్చాము కదా అని ఇంకా అక్కడికి వెళ్తున్నాము అప్పుడు పటేల్ బ్రదర్స్కి. సో ఏమేమి తీసుకున్నారు? టీషర్ట్ అండ్ అండర్వేర్స్. టీషర్ట్ ఎందుకు తీసుకున్నారు? ఐ మీన్ ఎప్పుడు వేసుకుంటారని చూస్తారు. ఫస్ట్ అది టెస్ట్ చేయాలి కదా, వెళ్ళి ట్రయల్ చేసి సెట్ అయితే అప్పుడు దాన్ని ఆలోచిస్తాను ఎప్పుడు వేసుకోవాలని. ఓకే, సో పటేల్ బ్రదర్స్ దగ్గరికి వచ్చేసాం. పటేల్ బ్రదర్స్లో కూడా తీసేసుకుని మళ్ళీ కలుస్తాం. బాయ్. పటేల్కి వెళ్ళాము అని చెప్పాను కదండి. పటేల్ నుండి పక్కనే కోల్స్ ఉంటుంది. సో ఆ కోల్స్కి వెళ్ళి షర్ట్ ఒకటి తీసుకున్నాం, బాగుందని. సో అది కూడా ఒకసారి ట్రై చేయాలన్నమాట. ఇక్కడ ట్రయల్ రూమ్స్ క్లోజ్డ్ ఉన్నాయి. సో అందుకని మనం ఇంటికి తీసుకెళ్ళి ట్రయల్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి నచ్చకపోతే అది రిటర్న్ ఇవ్వచ్చు అనమాట. సో అలాగా కోల్స్లో షర్ట్ తీసుకున్నారు అండ్ టీజే మ్యాక్స్లో టీషర్ట్స్ అవి తీసుకున్నారు. అవి ట్రయల్ వేసుకుని ఎలా ఉంటాయో చూడాలి. బయట అయితే ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉంది. అప్పటికే ముందు చెప్పాను, స్టార్ట్ అయ్యే ముందు జాకెట్ వేసుకురా అని. నేనే వేసుకురాలేదన్నమాట. చేతులు అయితే చల్లగా అయిపోయినాయి. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం కార్ దగ్గరికి. ఇలా షాపింగ్ అంతా చేసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సో చూసారు కదా ఈరోజు వ్లాగ్ ఎలా ఉంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇప్పుడే కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.